మార్చి నెలాఖరు విడుదలైనటువంటి సినిమాల్లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే గురువారం రోజు 27న 2 డబ్బింగ్ సినిమాలు, 28 రోజు శుక్రవారము 2 డైరెక్ట్ సినిమాలు విడుదలయ్యాయి. ఆ మూడిట్లోనూ కూడా అన్ని పార్ట్ 2 సినిమాలు కావడం విశేషం. ఇది ఇప్పటివరకు ఎప్పుడు జరగని వింత. ఆ సినిమాలు ఏంటో చూద్దాం. లూసిఫర్ 1 సూపర్ హిట్ అయిన తర్వాత L2 ఎంపోరియన్ అనేటువంటి సినిమా మలయాళం నుంచి మోహన్ లాల్ పృథ్వీరాజ్ డైరెక్షన్లో వచ్చినటువంటి, మోహన్ లాల్ హీరోగా వచ్చినటువంటి సినిమా. అది లూసిఫర్ సెకండ్ పార్ట్ అని తెలుసు. అట్లాగే ఇది మలయాళం నుంచి రాగా, ఇక తమిళ్ నుంచి వీరధీర శూర అనే సినిమా పార్ట్ 2గా వచ్చింది. అయితే దీని ప్రీక్వెల్ రాలా, ఫస్ట్ టైం సీక్వెల్ వచ్చింది. అంటే సెకండ్ పార్ట్ వచ్చింది, ఫస్ట్ పార్ట్ రాలా ఇప్పటిదాకా. అది ఇంకా నిర్మాణంలో ఉందంట, వీరధీర శూర 2. ఇక మూడోది మ్యాడ్ సూపర్ హిట్కి తెలుగులో వచ్చినటువంటి సినిమా మ్యాడ్ స్క్వైర్. ఇక 4గో సినిమాకి వచ్చింది రాబిన్హుడ్. ఇది పార్ట్ 2 కాదు, కానీ దీనికి కూడా పార్ట్ 2 ఉన్న అన్నట్టు బ్రదర్హుడ్ ఆఫ్ రాబిన్హుడ్ అన్నట్టుగా ఎండ్లో చూపించారు. అంటే 3 సీక్వెల్స్ తర్వాత ఇంకొకటి సీక్వెల్కు ఇది ప్రీక్వెల్ లాగా చూపిస్తూ ఇంకొక సీక్వెల్ రాబోతుందని రాబిన్హుడ్కు లీడ్ ఇచ్చారు. కాబట్టి అన్ని పార్ట్ 2 సినిమాలుగా ఈ వారం ప్రత్యేకతను పొందింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉగాది శుభాకాంక్షలతో మీ బల్లెం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.